సార్ మీ పేరు? సత్యనారాయణ. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? ఆయన ఒకసారి అందరిని మోసం చేసి 150 సీట్లు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఫస్ట్లో ఏం చేశాడు? ప్రజావేళ కూల్చాడు. రివర్స్ పరిపాలన అంతా. నేను 30 సంవత్సరాలు పరిపాలిస్తానన్నాడు. వచ్చి నువ్వు మంచి చేయకపోతే చేయిపోయావు, చెడు చేయకూడదుగా. నువ్వు చేసింది ఏంది? రాజధాని సర్వనాశనం చేశావు, పోలవరం అటకెక్కించావు, అన్నా క్యాంటీన్ తీసేసావు. ఈ విధంగా నువ్వు రివర్స్ పరిపాలనే కానీ నువ్వేమైనా చేసావా? ఏం చేయలేదు. మరి ఎట్లా అందే అంటున్నారు. అది ఎంతమందికి అందని? 20% కూడా అందలా. అది ఒకసారి అయితే రెండోసారి మళ్ళా అమ్మ ఇది అన్నావు, అమ్మ ఒడి అన్నావు, బాబుకి బుడ్డు పెట్టావు. మద్యపాన నిషేధం చేస్తానన్నావు, రాంగులో మద్యపాన నిషేధం చేస్తానన్నా. అది జరిగిందా? కల్తీ మద్యం ఆయన బ్రాండ్లే, వాళ్ళే తయారు చేయటం, వాళ్ళే అమ్మటం, గవర్నమెంట్ అమ్మటం. అది ఎడన్నా ఉందా? లేదు కదా. అలాంటిది చాలా ఉండే కదా ఆయన చేసిన రివర్స్ పరిపాలన. ఎట్లా వస్తాడు ఆయన మళ్ళీ చెప్పండి సార్? అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎందుకు ఇంకా సేవ్ చేస్తున్నారు సార్? వర్షం తెలిసి కూడా ఆయన మరి అంతకులు ఎవరైంది? ఫస్ట్ ఏమో నారా సురక్షరిత్ర అన్నారు. తర్వాత ఏంది? సిబిఐ షార్ట్షీట్లు తెలిసింది కదా, వాళ్ళే దొంగలని, వాళ్ళే చంపేశారని, జగన్ హస్తం ఉందని అన్నారు. ఇప్పుడు ఏమన్నాడు? వీళ్ళ చెల్లెలను తరివేశాడు బయటికి. అమ్మ వీళ్ళిద్దరు దెబ్బ తట్టుకోలేక అమెరికా పారిపోయిందా? చెల్లి మీద అభియోగాలు చేస్తున్నారు. అది పసుపు చీర కట్టింది, చంద్రబాబు నాయుడు కాడి మోకరు వెళ్ళింది. ఇవన్నీ సభ్యతేనా అసలుకి? నువ్వు సీఎంగా ఉండి ఈ మాటలు మాట్లాడుతావు. ఏదో మామూలుగా పౌరులు ఏది మాట్లాడినా సరిపోద్ది, నువ్వు అలా మాట్లాడావు. అది కరెక్ట్. సొంత కుటుంబంలో వైఎస్ సునీతమ్మకి ఎందుకు సార్ న్యాయం చేయలేకపోయాడు అధికారంలో ఉండి కూడా? 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తే నువ్వు చంపలేదు, నీ వాళ్ళు చంపలేదు, నువ్వెందుకని చర్య తీసుకోలేదు? ఎందుకని చర్య తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు చంపిస్తాడంటే దానికి ప్రూఫ్లు లేవుగా. నువ్వు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నావు, అసలు రోడ్డే లేదాడ. ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నావు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఏంటి చేసింది? రంగులకి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి సచివాలయం తాకట్లు పెట్టాడు, మందు మీద అప్పు తెచ్చాడు. నువ్వు చేసిన అభివృద్ధి పనులు ఇంటికి వచ్చిన అంత అభివృద్ధి చేసిన అన్నప్పుడు పరదాలతో ఎందుకు రావాల్సిన అవసరం ఏమో సార్? ఎందుకు? ఇప్పుడు నేను ఏదైనా యాక్సిడెంట్ కింద పడతాను, నువ్వు పోతా ఏం చేస్తావు? ఏందా ఎట్లున్నావు ఏంది అంటావు. అది కాదు కానీ ఇది పరదాలు కట్టుకొని సాటిని పోవటం. నువ్వు ఇప్పుడు దాకా పరిపాలించింది అది రాజధాని మునిగిపోద్ది, అది ఇది అన్నావు. ఎప్పుడు మునిగింది? ఏడ మునిగింది? నువ్వు ఎక్కడ పరిపాలన చేస్తున్నావు? ఇప్పుడు దాకా అక్కడే పరిపాలన చేస్తుంది. 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు కానీ ఒకటి ఏదైనా చేసావు, ఒక తట్టె మట్టి కానీ ఎత్తాడు. అక్కడ రోడ్లు కూడా మొత్తం క్లియర్ తవ్వకపోతున్నారు. నువ్వేం చేస్తున్నావు? అక్రమ సంబంధం, భూదందాలు, నీ బ్యాచ్ మొత్తం ఇదే కదా. మరి నువ్వు ఎట్లా గెలుస్తావని ప్రజలు ఎట్లా నమ్ముతారు నిన్ను? కూతురు మంత్రులు ఉన్నారు కదా సార్, కొడాల నాని గారు, మన అంబటి రాంబాబు గారు, పెర్ని నాని, అనిల్ కుమార్, ఎందుకు సార్ స్లో అయిపోయారు? ఒకసారి స్లో అయ్యారంటే అర్థమైపోయింది వాళ్ళు కూడా. సీను రివర్స్ అయింది, మనం మాట్లాడితే తట్టుకోలేము అని ఆపే నోరు కట్టే. గుడివాళ్ళ కొడాల నాని గారు నామినేషన్ కూడా నేను తిరస్కరించేశారు అధికారులు. ఎలా చూడొచ్చు సార్? పెండింగ్లో పెట్టారులేండి, అయితే కావచ్చు లేదా తిరస్కరించవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది సార్ ఈసారి? మొత్తం మెజార్టీ ఎంత గెలుస్తాడు. మెజార్టీ ఎంత అని మనం చెప్పలేము నికరంగా, ఖచ్చితంగా గ్యారెంటీ గెలుస్తాడు. మంగళగిరి నుంచి లోకేష్ కూడా గెలుస్తాడు. లోకేష్ ఓడిపోయినా కానీ ఆ మంగళగిరిని దత్తతగా తీసుకొని అనేక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం స్త్రీలకి పెట్టాడు కాబట్టి ఆయన గెలుస్తాడని మా నమ్మకం. బాలకృష్ణ గారు సార్ మంచి మెజార్టీ వస్తుంది సార్ ఈసారి కూడా? ఎట్లయినా గెలుస్తాడు. ఆయన సినీ గ్లామర్, అది రాజకీయ ఆయన మాట్లాడటం చేత కాదు అసలు. అందుకనే అది సినీ గ్లామర్ మీద కొట్టుకొస్తాడు, ఆయన గెలుస్తాడు. 120 కాడి నుంచి 140 దాకా రావచ్చు. వైసీపీకి 35 లోపు కూటమికి వస్తాయి సార్. కూటమికే. కేసీఆర్ గారు రీసెంట్గా ఒక కమెంట్ చేశారు సార్, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని. దాన్ని ఎలా చూడాలంటారు సార్? ఇద్దరు అన్నదమ్ములేగా, ఏదైనా మాట్లాడచ్చు కదా. ఆయన సపోర్ట్ కదా. లక్షల కోట్ల ఆస్తి, ఉమ్మడి ఆస్తి ఏడుంది. అప్పుడు ఎలక్షన్లో మొత్తం దోచిపెట్టాడు ఆయన, దోచిపెట్టాడుగా. మళ్ళీ ఇద్దరు సపోర్టే కదా. మనకేం చేస్తే ఇక్కడ ఏం చేశారు? మన కాంగ్రెస్ రాదు, మొత్తం నేనే అన్నాడు. మొన్న ఏమైంది? మీ అభిప్రాయం అయితే సార్ ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు సార్ మీరు? ఖచ్చితంగా. లేకపోతే శ్మశానమే. ఇది హైదరాబాద్ నుంచి బతకాలి, మేము అక్కడ ఉండలేము. అట్లా దారుణంగా ఉంది.
నువ్వు చేసే పని మంచిదైతే ఒకటి కాకపోయినా ఒకడైనా విశ్వసిస్తారు. నువ్వు చేసేవన్నీ దుర్మార్గాలే కదా. ఆ పసుపు చీర కట్టుకుంటే తెల్ల చీర అసలుకి నువ్వు ఏ స్థానంలో ఉండవు, ఆ స్థానంలో అట్లా మాట్లాడచ్చు. అసలే మాట్లాడకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు కమెంట్ చేశారు సార్, ఎన్డీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకి శాలరీ 10,000 చేస్తారని చెప్పి, అది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఏ పథకాలు తీసేయారండి, ఏం పెట్టినవి కాదు ఇవన్నీ. అసలే ఫస్ట్ నుంచి ఉండే రామారావు గారు ₹2 బియ్యం పథకం పెట్టాడా? పెన్షన్ కూడా 30 రూపాయలదే 200 చేశాడు. 200 ఈయన ఏం చేశాడు? 2,000 చేశాడు ఒకసారి. ఆయన ఏం చేశాడు? 3,000 ఇస్తానని 4 సంవత్సరాలు 2.5 వేసాడు. ఇవన్నీ ఎవరికి తెలియదండి. నా బోటేటికి తెలిస్తే అసలు మీ బోటేడు. నేను ఎస్ఎస్ చదివా 1970లో. ఈ జ్ఞానం లేదా? అందరూ తెలుసుకోవాలి, మార్పు కోరుకుంటున్నారు, సిద్ధంగా ఉన్నారు. సార్ మీ పేరు? ఇస్మాయిల్ సార్. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. ఈసారి ఏపీ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? సార్ ఏపీ ఎలక్షన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసే సార్, వార్ వన్ సైడే సార్. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సార్. 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సార్. ఇక్కడ నేను ఏపీలో ఉండేది సార్, తాడపత్రి కాన్స్టిట్యున్సీ సార్. మేము యాడికిలో ఉంటాం సార్. మా ప్రజెంట్ యాడికి మా ఊరు. అక్కడ 2019 సార్, ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు మాకు హోటల్ ఉంది సార్. అక్కడ మేము మంత్లీ సార్ దాదాపు 7-8 వేల రూపాయల నీళ్ళు కొనేవాళ్ళం సార్, హోటల్కి ఇంటికి కలిపి నీళ్ళు రాక. ఇట్లా దాదాపు మనము 2 years చేసినాం అట్లా మేము. అంటే దాదాపు సంవత్సరానికి 34,000 నీళ్ళకి పెట్టేవాళ్ళం మేము. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దారెడ్డి, మన ఎమ్మెల్యే పెద్దారెడ్డి సార్ వచ్చిన తర్వాత 1-2 monthsలోనే దాదాపు మన యాడికి పట్టణంలోనే 6 బోర్లు వేయించేసి శ్వాస నీటి సమస్య తీర్చినారు సార్. ఇప్పుడు ఖచ్చితంగా డైలీ వస్తాయి. ఒకవేళ రాకపోయినా 2 days ఒకసారైనా వస్తాయి సార్. ఈ విధంగా మనకి డెవలప్ చేసినారు సార్. ఆయన మీకు చేశాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏపీలో చేయాలి కదా, ఆయన మీకు ఒక్కరికే చేస్తే ఎట్లా సరిపోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సార్, మీరు రిపోర్ట్ ఇచ్చినా కూడా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసినారు సార్. ఎంత ఇప్పుడు మామూలుగా మనకి సర్వే సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. చాలా పేదరికం చాలా తగ్గింది అంటున్నారు ఏపీలో. అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు కదా, వాళ్ళు మొత్తం తీసుకొని చెప్తారు, వాళ్ళ రిపోర్ట్ తీసుకొని చెప్తారు. బట్ అది ఎలా సాధ్యమైందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, నాకు ఇంకో అవకాశం ఏంటంటే దాదాపు 14 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇచ్చారు, 9 ఏళ్ళు చేసినారు, మళ్ళీ ఇక్కడ 5 ఏళ్ళు చేసినారు. బట్ ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంతకుముందు ఆయన పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తు వస్తుందా చెప్పండి? ఒక పథకం చెప్పండి, నేను మీకే క్వశ్చన్ చేస్తున్నాను. ఒక్క పథకం కూడా గుర్తురాదు. ఆయన తెచ్చిన జన్మభూమి కమిటీలు సార్ ఎప్పుడు చేసినారు సార్? ఎలక్షన్స్ 6 నెలల ముందర ఆయన చేసినారు. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి 6 నెలల ముందర అవుట్లో సార్. ఇక్కడ అన్న క్యాంటీన్లు అంటున్నారు సార్, కరెక్టే సార్. ఒక మనిషి అన్న క్యాంటీన్లో ఒక నిలబడి లైన్లో నిలబడి తినడం కాదు సార్, ఆత్మ గౌరవంగా బతకడం కావాలా. ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఎంతమంది ముసలి వాళ్ళు ఆత్మగౌరవంగా బతుకుతున్నారు తెలుసు సార్. సార్ ఒక్కటి సార్, ఇక్కడ దాదాపు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 78,000 అకౌంట్లో పడుతుంది. ఆయన ఏదో పని చేసుకుంటారు. పని చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక వచ్చిన డబ్బులతో ఆయన ఏదో విధంగా బతుకుతాడు. అన్న క్యాంటీన్ల దగ్గర 5 రూపాయలు నిలబడి తీయాల్సిన అవసరం లేదు. అక్కడ అన్న క్యాంటీన్లు ఇంతమంది పెట్టినప్పుడు కూడా అంతమంది దాదాపు 100-150 మందికి వేస్తాండి అంతే. అక్కడ వేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న అధికారులు వాళ్ళ పోయిన తర్వాత ఒక 50-70 మందికి వస్తాండి. అంతేగాని అది అన్న క్యాంటీన్లు కూడా అది పెద్దగా సక్సెస్ లేదు. ఇప్పుడు ఎక్కడైనా అన్న క్యాంటీన్ల గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనకి ప్రజలు మాకు అన్న క్యాంటీన్లు కావాలని ఎక్కడ ఏం చేయలేదు. అంటే ఇప్పుడు మనకి దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు కదా సార్. సంక్షేమ పథకాలు పక్కన పెడితే మరి అభివృద్ధి ఏమైంది? అసలు 3 capitals అన్నారు, పోలవరం ప్రాజెక్టు 1 yearలో కంప్లీట్ చేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ బల్లగుద్ది మరీ చెప్పాడు. జాబ్ క్యాలెండర్ లేదు, మరి ఇంకా అభివృద్ధి లేనప్పుడు సంక్షేమ పథకాలతో ఉపయోగం ఏముంది సార్? ఒకటి 2019లో మన భారతదేశ చరిత్రలోనే దాదాపుగా 1,10,000 స్వాస్థ ఉద్యోగాలు సార్ నోటిఫికేషన్ వదిలింది. ఆ ఎగ్జామ్ నేను కూడా రాసినాను. బట్ నాకు ఒక 5 మార్క్స్ తక్కువ వచ్చి నేను క్వాలిఫై కాలేకపోయినాను. చాలామంది వచ్చినాయి, నాకన్నా టాలెంటెడ్ వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. దాదాపు 1,10,000 మంది
దాదాపు ఐ థింక్ 1,10,000 మంది ఎక్కువ అనుకుంటాను. నాకు 1,30,000 మంది 1,30,000 శాశ్వత ఉద్యోగాలు వచ్చినారు సార్. మన దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పటి జరిగిన నోటిఫికేషన్ అది. ఒకసారి రైల్వే గవర్నమెంట్ ఒకసారి 1,10,000 మిర్చింది. దానికన్నా ఒక ఓన్ స్టేట్ గవర్నమెంటే 1,30,000 పోస్టులు శాశ్వత పోస్టులని అంటే మనకి క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సార్ అది. ఇప్పుడు వాళ్ళ వల్ల ఎంతమంది నిరుద్యోగులు బయటపడినారు తెలుసా? ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రపంచం విపత్తు వచ్చింది. కరోనా వచ్చింది. 2 years కరోనాలో ఎంత ప్రపంచం స్ట్రగుల్ అయిపోయింది. ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ ఏం మన అతీతం ఏం కాదు. అప్పుడు కూడా ప్రజలు ఎటువంటి సమస్య లేకుండా బతికినారంటే సంక్షేమ పథకాల వల్లే బతికినారు. ఇప్పుడు 2 years పోవడం వల్ల ఆయన ఇప్పుడు 2 years పోయినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కరోనా రాకపోతే ఇంకా బాగా డెవలప్ చేస్తారు. ఇంకా డెవలప్ చేస్తా అంటే ఇంకా కంపెనీస్ కూడా వస్తాండే సార్. ఇప్పుడు మనది సార్ ఒక కంపెనీ ఒక్కటి చెప్తారా సార్, కంపెనీస్ అంటున్నారు సార్. సరే ఒక కంపెనీ రావాలంటే ఏం కావాలి సార్? ఇప్పుడు హైదరాబాద్ ఇన్ని కంపెనీస్ వస్తున్నాయంటే హైదరాబాద్లో ఐటీ దాదాపు ఈ ఒక్క శ్రమ కాదు 50 ఏళ్ళ శ్రమ అది. ఇప్పుడు సమస్య కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇక్కడ తీసుకొని అక్కడ ఐటీ కంపెనీస్ ఏం పెట్టలేదు. అక్కడ ఎన్నో కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఇంతకుముందు చాలామంది నేతలు కృషి వల్ల ఒక బ్రాండ్ ఉండడం వల్ల ఇక్కడ ఐటీ రావడం జరిగింది. అంతేగాని ఒక్కరి ప్రయత్నం అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా వచ్చింది. మరి సైబర్ సిటీ చంద్రబాబు నాయుడు వల్ల ఆయన ఎల్లో మీడియా అప్పుడున్న ఇట్లా సోషల్ మీడియా ఇబ్బంది లేవు సార్. అప్పుడు ఎల్లో మీడియా అట్లా క్రియేట్ చేసుకున్నారు. సైబర్ సిటీ అని వచ్చింది. దానికన్నా ముందే మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది ముందు నుంచి ఒక బ్రాండ్ సార్. మీకు అందరూ తెలుస్తున్న దాదాపు నిజాం కాలం నుంచి కూడా ఇది ఒక బ్రాండ్గా ఉంది. ఇక్కడ ఐటీ రావడం అనేది విషయం కాదు. అప్పుడు చాలామంది పరీక్షించారు. అప్పుడు ఐటీ రావాలని ఎదురని. అప్పుడు 2000 సంవత్సరంలో ఐటీ డెవలప్ అవుతుంది. ఇంకా అది మనకి మీరు చేస్తున్న 1992లో ఐటీ స్టార్ట్ అయింది. ఐటీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి అప్పటికి కొంతమంది కంపెనీస్ పెద్ద కంపెనీస్ మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో కూడా పెడదాము అన్న ఆలోచన ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్లో పెట్టారు. అంతేగాని ఆయన పోయి మాట్లాడడం వల్ల ఆయన పోయి పిలుచుకోవడం వల్ల అట్లా ఏం జరగలేదు సార్. అది హైదరాబాద్ అనేది ముందు నుంచి ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ తగ్గట్టు అది డెవలప్ అయింది. సంక్షేమ పథకాలు అన్నీ అక్కడక్కడ అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు పరదాలు చూడడం రావాల్సిన అవసరం ఏముంది ఆయనకి? సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, మీరు బస్సు యాత్ర చేస్తున్నారు. ఇక 28 నుంచి మన తాడపత్రి కాన్స్టిట్యూన్సీలో కూడా స్టార్ట్ అవుతుంది. మనకి ఆయన డైరెక్ట్ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రజలు దాదాపు మీరు చూసింటారు సార్, సోషల్ మీడియా కూడా ఫాలో అవుతుంటే దాదాపు కొన్ని లక్షల మంది అక్కడ వచ్చినప్పుడల్లా కొన్ని లక్షల మంది కలుస్తున్నారు. వాళ్ళకేమో ఇంత ఎండ దాదాపు మనకి ఏపీలో చాలా ఎండలు ఉంటాయి. ఇంత ఎండలో రావాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళకి. బట్ ఎందుకు వస్తున్నారంటే సార్ ఒక్కటి సార్, ఈ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారమే కానీ మనకి దాదాపు నా మార్క్ వర్క్ చేసుకోండి సార్, దాదాపుగా 120 నుంచి 130 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఇదైతే కన్ఫామ్ సార్. మీరు ఎల్లో మీడియా ఇక్కడ ఎందుకంటే ప్రజెంట్ నేను చూసిన మా తాడపత్రి కాన్స్టిట్యున్సీ అక్కడ పోయి చూస్తే సార్ కొంతమంది ఇళ్ళకి కొంతమంది ముసలావులు ఉంటారు. వాళ్ళు 1వ తేదీ ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు 1వ తేదీ పింఛన్కి పోతే దాదాపు 7-8 రోజులు క్యూలో నిలబడి ఎండలో నిలబడి వాళ్ళ పనులు మానుకొని పనులు మానుకొని అక్కడే ఉండి క్యారీలు తెచ్చుకొని అక్కడే తినుకుంటా ఉండేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు 6 గంటలకే మన పింఛన్ చేతి అందుతుంది. వాళ్ళు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సోమరిపోతులు అవుతున్నారు కాదు సార్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఇది పెన్షన్ తీసుకుంటున్నారు. సోమరిపోతులు అవుతాననే మాటనే కాదు సార్ ఇది. ఇప్పుడు సోమరిపోతులు అవుతానంటే అదే పథకాలు పేర్లు మార్చి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా. నెక్స్ట్ అదే చెప్తున్నారు కదా, నేను పేర్లు మార్చి ఒక్కొక్కరికి అమ్మఒడి ఇస్తాను, నేను 10,000 ఇస్తే నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అంటున్నారు కదా. మళ్ళీ ఇవన్నీ ఎందుకు సార్? ఏమనంటే నేను సంపద సృష్టిస్తానంటున్నారు. నీ 14 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ సంపాదన సృష్టించినారు సార్? 14 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినారు కదా, అప్పుడు సంపాదన సృష్టించలేకపోయినారు. మీరేం మొదటిసారి ముఖ్యమంత్రి ఏం కాలేదు కదా. ఇంతకుముందు కూడా మీరు ముఖ్యమంత్రి అయినారు, చేసినారు. మళ్ళీ ఎక్కడ సంపాదన సృష్టించినారు మీరు? 2014 కూడా మీరే ముఖ్యమంత్రి కదా. జగన్ సార్ రాకముందు కూడా మీరే ముఖ్యమంత్రి 2014. అప్పుడు ఎందుకు సంపద సృష్టించలేకపోయినారు? సంపద సృష్టించడం కాదు సార్. మన ఒక కంపెనీ రావాలంటే ఏ కంపెనీ కరెక్ట్ సార్? ఇప్పుడు హైదరాబాద్ కంపెనీస్ వస్తున్నాయంటే ఇక్కడ ఐటీస్ ఉంది. ఇక్కడ కంపెనీ పెడితే ఇక్కడ నీడ్ సోర్సెస్ ఉంటాయి. మనకి ఏదైనా కూడా ఎటువంటి టాలెంట్ అయినా వస్తే జరుగుతారు. అదే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది సార్. వాళ్ళు ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో జరగదు సార్. కింద కూడా టైం పడుతుంది. ఇప్పుడు అమరావతి కడతా అంటున్నారు సార్. అమరావతి కట్టడం వల్ల కొన్ని లక్షల కోట్లు అవుతా సార్. లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంత హైదరాబాద్ చేసిన తప్పే మళ్ళీ ఇక్కడ వేస్తున్నాం మనం. అది తెలుసుకొనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కాదు 3 క్యాపిటల్స్ అని పెట్టినారు. అది మంచి ఐడియా సార్. అది
అది ఇంతకుముందు 2020లో కూడా కరోనా మన నుంచి పోదు, మనతోనే ఉంటుంది అది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఈ విపక్షాలన్నీ ఏం చెప్పినాయి, ఏంది ఇట్లా మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి చేస్తారు అట్లా మాట్లాడచ్చా అని చెప్పినారు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. కరోనా మనతోనే ఉంటుంది, మనతో ఉన్నా కూడా మనకి అది ఎక్కడికి పోదని అప్పుడే చెప్పినారు, ముందు చూపు ఆలోచించే చెప్పినారు. కానీ మన విపక్షాలు ఏం చెప్పినాయి, ఏం సార్ ఎట్లయితే సార్ అది ఎట్లా ఒక ముఖ్యమంత్రి బయటలో ఉండి నువ్వు కరోనాని పరిష్కరించాల్సి పోయి అట్లా ఉందంటావా అంటే ప్రజలు చచ్చిపోతే నీకేం ఇబ్బంది అని అట్లా మాట్లాడినాయి. కానీ ఇప్పుడు కరోనా కూడా మనతోనే ఉంది, అయినా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోతుంది కదా. ఆయన చాలా విజనరీ ఉన్నా సార్, విజనరీ ఉంది, ఆయన చాలా పెద్ద విజనరీ ఉంది. ఈ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వల్ల ఇవన్నీ ఆయన ఎల్లో మీడియా వీళ్ళ సోషల్ మీడియా ఉంది సార్, వీళ్ళు ప్రచారం చేసడం వల్ల. అంతేగాని ఇక్కడ కొంతమంది ఇక్కడ నాకు తెలిసి కూడా హైదరాబాద్లో కూడా చాలామంది ఎల్లో మీడియా సోషల్ మీడియా చేసేటోళ్ళు ఏంది జగన్ సార్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయలేరన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా విపరీతమైన క్రేజ్ ఉంది సార్ జగన్ సార్కి. ఎందుకంటే అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, మనకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి చూస్తే ఒకసారి మాట్లాడితే ఒక 50 ఇల్లు ఉంటాయి సార్, అక్కడ పోయి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏం సార్ ఎట్లుంది. ఒక 50 ఇల్లు మాట్లాడి దాదాపు 40 ఇల్లు వైఎస్ఆర్సీపీకి మామూలు ముందరే చెప్పేస్తాయి, మేము వేసేది జగన్కి ఓటు అని చెప్పేసి. అలాగే మనకి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కదా, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? నాకు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు సార్, బట్ ఈసారి కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడు గారు గెలవడం కష్టం సార్, ఖచ్చితంగా. మంగళగిరి నుంచి లోకేష్ గారు మరి అది నాకు తెలుసు సార్. మా కుప్పంలో మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఏం చెప్పినారంటే ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం కూడా కష్టమే, ఒకవేళ గెలిచినా కూడా 5,000 మెజార్టీతోనే గెలుస్తారు, 5,000 10,000 మెజార్టీ కన్నా అని మా ఫ్రెండ్సే చెప్పినారు. ఇక్కడ కుప్పంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఈసారి ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఉంది అక్కడ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం కూడా కష్టమే. ఒకవేళ గెలిచినా కూడా ఆయన వచ్చే మెజార్టీ 10,000 లోపలే ఉంటుంది, దాదాపు ఓడిపోవచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదైతే చూసిన మార్గం జూన్ 4వ తేదీ జరిగేది ఇదే. అలాగే బాబాయ్ వైఎస్ వివేకానంద అచ్చిరెడ్డి గురించి సునీతమ్మ గారు అయితే ప్రతిరోజు ఒక న్యూస్ చెప్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి. ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? అధికారంలోనే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు. సార్ ఒకటి సార్, అది ఎప్పుడు సార్ జరిగింది? 2019లో జరిగింది. ఏ గవర్నమెంట్ ఉండే సార్ అప్పుడు? మన ఏపీలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే. మళ్ళీ ఆ సిబిఐ ఎంక్వైరీ అడిగింది కూడా మన జగన్ సారే అడిగినారు, మన ముఖ్యమంత్రి అడిగినారు. అప్పుడు మనకి ఆయన ప్రతిపక్షంలో ఆయన అడిగినారు. బట్ ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ గొడవలు సార్. ఈ ఫ్యామిలీ గొడవలని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ అక్కడ ఆల్రెడీ సిబిఐ ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, కానీ మనం దాని గురించి మాట్లాడలేము సార్. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సెంటర్లో ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు కూడా తీసుకున్నారు, సెంటర్ కూడా బీజేపీ ఉంది. బట్ వాళ్ళకి పెద్ద పని ఏం కాదు కదా సార్ దాన్ని సాల్వ్ చేయడం. ఇప్పుడు మనం రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి జరిగింది కదా, అది లాస్ట్ టైం ఎలక్షన్ ముందు స్టంట్ లాగా కోడిగత్తి రామల్లాగా ఇది ఒక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. సో మీరేమంటారు సార్? డ్రామా అనేది చెప్తాను సార్, ఈ సోషల్ మీడియా ఏమని చెప్తుంది సార్, ఎవరు కూడా అదే పనిగా కొట్టించుకోవడం పొడుచుకోవడం ఎవరు చేయరు సార్. అప్పుడు 2019లో జరిగిందని 2019 కూడా జరిగిందంటున్నారు, 2019 జరిగింది. ఇప్పుడు 2024లో ఎలక్షన్లోనే జరిగింది. ఇప్పుడు అది అప్పుడు స్టంట్ అంటున్నారు, అది స్టంట్ గింతో జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. అది ఇప్పుడు 2024లో నాకు తెలిసి అది ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి ప్లేస్, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న కూడా ఆయన దాడి చేయించుకుంటా అంటే ఎవరు సార్ నమ్మేది? ఇద్దరికి ఎలా తగులుతుంది మరి సార్? ఇప్పుడు సార్ అది ప్లాన్ చేసి కొడితే ఎవరైనా దొరుకుతుంది సార్, ప్లాన్ చేసి కొడితే ఎవరికైనా దొరుకుతుంది, అదైతే కన్ఫర్మ్. కొట్టేయము సార్, ప్లాన్ చేసి కొట్టామనుకో ఇది జరిగింది సార్, అక్కడ ఉన్న వాళ్ళందరూ దొరుకుతుంది. థ్యాంక్ యూ అన్న. సార్ మీ పేరు? ఆదినారాయణరావు. సార్ మనకి ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. సార్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్ ఒకసారి చెప్తారా? ఎలక్షన్లో ఎన్ని కూటమిలు వచ్చినా కానీ జగన్ ఏం చేయలేరండి. ఎందుకంటే జగన్ ప్రజలకు ఏం కావాలో, ఏం అవసరం ఉందో బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీస్కు అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి ఏమి చేస్తుందో తెలియదు, కానీ ప్రజలకు చేతికి అందిందే వాళ్ళకు మాకు చాలనుకుంటారు. ఎందుకంటే మన దేశంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళు బతకడానికి ఏదో ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలి, వాళ్ళు కూడా పైకి రావాలి. కనీసం రోజు భోజనం చేసి హాయిగా ఉంటే చాలు, ఇంకేం వాళ్ళకి లక్షల కోట్లు అవసరం లేదు. అలాగే స్కూల్స్ అన్నీ బాగు చేశాడు, అన్నీ మన ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్ని తయారు చేశాడు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, పిల్లలకంతా ల్యాప్టాప్లు ఇవన్నీ ఇస్తున్నారు. అంత అడ్వాన్స్గా చేస్తున్నారంటే ఫ్యూచర్ కోసం. ఆ పిల్లలు ఆయనకు ఓట్లు లేరు, అయినా కానీ పిల్లల మీద ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనమాట. ఎందుకంటే మన దేశం బాగుపడాలి,
పిల్లలు బాగుపడాలి. ఒక కుటుంబంలో ఒక పిల్లోడు పైకి వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. మనం ఎంత డబ్బులు ఇచ్చినా కానీ అది ఖర్చు అయిపోతుంది. కానీ చదువు వల్ల వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు బాగా పైకి వస్తారు. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ ఇంటికే వచ్చి వైద్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశారన్నమాట. ఎందుకంటే మనిషికి చదువు, ఉద్యోగము, తర్వాత విద్య ఇవన్నీ ప్రైమరీ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఉన్నప్పుడే మనం బాగుపడతాం. ప్రజలు చెప్తారు అది బాగలేదు ఇది బాగలేదని. మనము మనుషులకు ఎన్నో ఆశలు ఉంటాయి, అన్నీ చేయలేం. ఏది చేయగలమో మన ఫండ్స్ బట్టి, మనకున్న రిసోర్స్ బట్టి ఎంతవరకు చేయగలమో చేస్తారు. అంతేగాని ఏదో గొంతుమ కొరకు కొడితే మనకి దానికి చేయలేం కదా. కాబట్టి ఆయన ప్రజలకు ఏం కావాలో, సామాన్యుడికి ఏం కావాలో, డెవలప్మెంట్స్కి ఏం చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఇండియాలోనే బిగ్గెస్ట్ కోస్టల్ ఏరియా ఉంది. అక్కడ షిప్ యార్డ్స్ చేస్తున్నారు, తర్వాత ఫిషింగ్ హార్బర్స్ చేస్తున్నారు. దానివల్ల ఎంతో ఆదాయం ఉంది. ఇన్నేళ్ళు ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది, అవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నాడు. ఏ మీటింగ్కి వెళ్ళండి, ఏ ఫంక్షన్కి వెళ్ళండి, ఎక్కడ చూడండి జై జగన్ జై జగన్ అంటున్నారు. ఎందుకంటే మనం మనుషులకు డబ్బులు చేసినా చేయరు, మనం మనసులో వస్తేనే చేస్తారన్నమాట. కాబట్టి ఎక్కడ తిరిగినా కానీ ఆయన పేరు ఉంది. ఖచ్చితంగా ఆయన లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ మీద వస్తుంది. సంక్షేమ పథకాలు పక్కన పెడితే అభివృద్ధి ఎందుకు జరగలేదు సార్? మరి 2 ఇయర్స్ కరోనా పోయినా 3 ఇయర్స్ టైంలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు, 3 రాజధానులు చెప్పేసి మాట తప్పారు. ఎందుకు జరగలేదు అంటారు సార్ ఈ రెండు? పోలవరం ప్రాజెక్టు అసలు మనం దాన్ని తీసుకోకూడదండి, సెంట్రల్కి వదిలేయాల. అది మన సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కట్టించాలా. మనం చంద్రబాబు నాయుడు లాలూచి కోసం తీసుకొని దాని కమిషన్ కోసం తీసుకొని నాశనం చేశాడు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు, మనకే సంబంధం ఉంది. అలా తీసుకొని దాన్ని వేస్తారు. అది కాపర్ డ్యాము లాస్ట్లో దాన్ని ముందు కట్టేశాడు. అది కొట్టుకుపోవడం చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి డబ్బుల కోసం. కాబట్టి మనం తీసుకోవడం తప్పు. ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయలేం కదా. ఆల్రెడీ ఆఫ్ స్టేజ్ అయిపోయింది, ఫైనల్కి వచ్చింది. ఇంకా వాళ్ళే మళ్ళీ మొత్తం అంతా మార్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి చేస్తే అది కూడా పూర్తవుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంత మెజార్టీ రావచ్చు ఈసారి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఓడిస్తాడు. చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. చూస్తుండదు, ఆయన వచ్చి ఇష్టం లేదు. ఎందుకంటే చేర్చుకున్నాడు పక్కలోకి, కాపులంతా నా పక్క వస్తారు, నేను గెలుస్తాను. అంతేగాని పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు, ఆయన గెలవాలని ఆయనకి లేదు. ఎన్ని సీట్స్ రావచ్చు సార్ వైసీపీకి ఈసారి? లాస్ట్ టైం కూడా ఎక్కువ వస్తాయి. ఎక్కువ లాస్ట్ టైం ఏం చేయగానే అన్ని వచ్చాయి. ఇన్ని చేసాక ఎలా వస్తాయి? ఇంకెన్ని వస్తాయి? లాస్ట్ టైం ఏం చేయలే ఆయన, ఒట్టి మాట చెప్పాడు. ఇప్పుడు చేసి చూపించాడు కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు బొమ్మిన వెంకటరమణ అండి. నేను ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ మైలవరం దగ్గర రెడ్డిగూడెం అది. వసంత కృష్ణ ప్రసాద్ ఆయన తప్పు తెలుసుకొని వైసీపీలో ఉండి తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ టీడీపీలోకి వచ్చేయండి. అభివృద్ధి చేయలేదనే ఒక ఆత్మీయత భావంతో ఆయన తన తప్పు తెలుసుకొని, నేను మాట రాశాను, తప్పుని ఒప్పుకున్నవాడే గొప్పవాడు, తప్పుని ఒప్పుకో లేదా సాధించేస్తాం తప్పుకో అని చెప్పేసి నేను రాశాను. తప్పు చేయడం సహజం, దిద్దుకోవడం నైజం. పాపం అతను తప్పు తెలుసుకొని ఈ జగన్కి నేను ఇన్నేళ్ళు చేసిన వేస్ట్ అని చెప్పేసి టీడీపీలోకి వచ్చి సీటు సంపాదించాడండి. పాపం ఆయనే గెలుస్తాడు ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు దగ్గరగా 160 సీట్లతో అత్యధిక మెజార్టీతో ఆంధ్ర ప్రజలు కళ్ళు తెరుచుకున్నారు ఆల్రెడీ. ఒకప్పుడు జగమే మాయ అనేవాళ్ళు ఇప్పుడు జగనే మాయ అంటున్నారు. మన పెద్దవాళ్ళంతా చెప్పారు, జగమే మాయ అన్నవారు ఇప్పుడు జగనే మాయ అంటున్నారు. 33 సంవత్సరాలు 33,000 ఎకరాలు సరిపోతుందని చెప్పేసి రాజమండ్రి ఆయనే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. మళ్ళీ 3 రాజుల వద్దు అమరావతి ముద్దు అని చెప్పేసి ముక్తకంఠంతో ఘోషిస్తున్నారండి. ఇప్పుడు కనీసం ఇది కూడా అవ్వట్లేదు. నేను రాశానండి, తెలుగుదేశం పార్టీ తెలుగోటి ప్రాపర్టీ అని రాశాను. ఈ బుక్ నేను రాశానండి. చంద్రబాబు నాయుడు గారు నా బుక్ రిలీజ్ చేశారు. వెన్నెల్లో ఆ చంద్రుడు, జనాల్లో ఈ చంద్రుడు వెలుగుతూనే ఉంటారు ఎల్లప్పుడు. పరిపాలన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే గాల్లో దీపం ఏందండి. గాల్లో దీపం పెట్టి నువ్వే దేవుడు అంటే ఎలా ఆగదో, గుడిలో దీపంలో నిరంతరం వెలుగుదామా, గాల్లో దీపంలో ఉందామా, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వదిలేస్తున్నానండి. అంటే ఎందుకంటే ఎంత ఈవీఎం ఆయిల్ కూడా ఎక్కువ జరిగిందండి. వాడు ట్యాంపరింగ్ చేశాడు. ఇది యాక్చువల్గా అసమర్థ ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎవడో చూడనంత ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం ఇప్పుడు. అర్థమైందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి 1000 రెట్లు పెట్టరని చెప్పేసి అనిపించాడండి.
ఆ? ఎవరికైనా సరే అండి ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మన పరిపాలన అవగాహన లేని అధికారం ఇస్తే అంధకారం అవుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి నిరూపించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ? ప్రతిసారి కూడా ఆయన అనుకోవడంలోనే ఒక ఇది జరుగుతుందండి. ప్లస్ చెల్లిని పసుపు చీర కట్టిందని చెప్పేసి అంత దారుణంగా ట్రోల్ చేయడం అనేది ఒక సీఎం స్థాయికి తగదండి. ఆవిడ ఏం చీర కట్టుకోవాలో ఇతను చెప్తే ఆవిడ వ్యక్తిత్వం ఏమవుతుందండి? షర్మిల గారి వ్యక్తిత్వం ఏమవుతుందండి? ఇప్పుడు మనం ఏం తినాలో మనకు తెలుసు, మనం ఎలా ఉండాలో మనకు తెలుసు. అంధకారం అవుతుంది అంధకారం అలుముకుంది ఆంధ్రప్రదేశ్ని ఆల్రెడీ. ఇంకొక ఒక్క ఛాన్స్ అంటే బిక్క చచ్చిపోయారండి జనాలు, బిక్క చచ్చిపోయారు నిజంగా. న్యాయం మాయమైపోయింది, అభివృద్ధికి వృద్ధాప్యం వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నం తినేవాడు ఎవడైనా సరే అన్నం తినే ఒక్కసారి ఆలోచిస్తే నేను బట్టలలోకేనన్నాడు, ఇప్పుడు బట్టబడలేదండి. ఇప్పుడు శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా ఆంధ్రాలో లేదు, మీకు తెలుసో తెలియదు. ఒక్కొక్క నెత్తి మీద 7-8 లక్షల అప్పు ఉంది, 13 లక్షల కోట్లు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. ఎవరికైనా తెలుసో తెలియదు కానీ ఇది గణాంకాల కోసం ఒక్కొక్క నెత్తి మీద 6-7 లక్షలు అప్పు ఉందండి. ఎలా కడతారు? ఇప్పుడు జీతాలు ఇవ్వనోడు అమ్మకి అన్నం పెట్టనున్నాడు, పిండికి బిర్యానీ పెట్టడం అంటే ఎలా నమ్ముతారండి జనాలు? ఇది ఆలోచించవలసిన విజ్ఞతతో ఆలోచించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళలో ఏం తీసుకొచ్చారు అని చెప్పేసి ఒక చిన్న ఇది తీసుకొస్తే అమెరికాని సైతం అమరావతి రప్పించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ చెప్తున్నాడండి. విజనరీ, అది విక్టరీ. ఈసారి 2024లో మన ఆంధ్రాని అందరూ చూస్తారు, దీని అభివృద్ధిని అందరూ ముక్కును వేలేసుకునే విధంగా చూస్తారని నా అభిప్రాయం అండి. 145 to 160 రావచ్చు. లోకేష్ డెఫినెట్గా గెలుస్తారండి, లోకేష్ డెఫినెట్గా గెలుస్తారు. అది చాలా పెద్ద ఇదిగా ఉందండి. బట్ కొంతమంది తెలివి తక్కువ దద్దమ్మలు కొంతమంది ఉన్నారండి. అంటే వైసీపీ డర్టీ తెలుగుదేశం పార్టీ మెజారిటీ వస్తుందని వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడే ఆల్రెడీ సగం సామాన్ సర్దేసుకున్నారు. సో ఇప్పుడు 16 నెలలు చెప్పకూడుతున్న జగన్కి గద్దెక్కించామంటే మనం ఎంత మూర్ఖులమో మనకి ఇప్పుడు అర్థమైందండి. నిజంగా చాలామంది యూట్యూబ్లో తమ చెప్పుతో తామే కొట్టుకున్న సంఘటనలు మీరు చూసారో లేదో తెలియదు కానీ నేను చాలాసార్లు చూశాను. నరరూప రాక్షసుడు అనే పదం కూడా చాలా తక్కువ అంటున్నారండి. అంటే ఎంత దారుణంగా ఉందండి సిచ్యువేషను. ఇప్పుడు జగమే మాయ అన్నవాళ్ళు జగనే మాయ ఎందుకు అంటున్నారో ఇప్పుడు పబ్లిక్గా తెలిసిపోయిందండి. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఒక మనిషిగా ఎవడైనా సరే ఆలోచిస్తాడు, అరే ఎందుకు అభివృద్ధికి వృద్ధాప్యం వచ్చింది, అయ్యో ప్రతిసారి ఏ ఊర్లోకి వెళ్ళినా సరే అరచేతిలో ఆయుష్ రేఖ 60 ఉంటే ఈ గుంటల వల్ల 20 కరువు అయిపోతున్నాయని చెప్పేసి రాశానండి. అంటే రోడ్లు వేయలేదు, అభివృద్ధి శూన్యం, ఏదీ లేదు అసలు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, కొన్ని సంఘటనలు మీకు అర్థమైతే తెలిసిపోతుంది. ఇది కరోనా కన్నా దారుణమైన వ్యక్తి జగన్ అని చెప్పేసి చాలామంది అన్నారండి. అదండి. మీ పేరు? గీత. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అడవడైతే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో వస్తున్నారు, ఎన్డీఏ కూటమిగా. ఒక పక్క జగన్మోహన్ గారు సింగిల్గా వస్తున్నారు. మీరు ఆల్రెడీ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ గారు చూసి ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది మేడం ఆయన పరిపాలనలో? ఐ థింక్ ఏపీకి చేంజ్ కావాలి. దే షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ద న్యూ కోalition. ఎందుకంటే చాలా మొనాపలీ లాగా అయిపోయింది. ఇంకా డెవలప్మెంట్ ప్రామిసెస్ ఏదో అన్నారు, అది కాలేదు. అయితే ఇంకా అక్కడ చాలా అట్రోసిటీస్ కూడా అవుతున్నది. వెదర్ ఇట్ ఈస్ కన్వర్జన్ అని, వెదర్ ఇట్ ఈస్ హిందూయిజం టెంపుల్స్ని ఎట్లా చేయడం అవన్నీ, దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. అయితే యాక్చువల్లీ ఏపీ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు, వేయొద్దు. అది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు?
పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఆయన కష్టపడాలి. ఉట్టి స్పీచెస్ అని అందరూ క్లాప్స్ కొడతారు, కానీ నిజంగా అంటే ఆయన మేనిఫెస్టో క్లియర్గా ఉండాలి. అప్పుడే అయితే పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్ అనమాట. అయితే కష్టమే, కానీ కష్టపడితే సాధించవచ్చు. లోకేష్ గారు ఈసారి విన్ అవుతారంటారు మంగళగిరి నుంచి ఎమ్మెల్యే? అది కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కనెక్ట్ కావాలి ప్రజల నుంచి. అది కనెక్షన్ కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మేడం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈవెన్ వాళ్ళ సిస్టర్ గురించి కూడా. సో ఎందుకంటారు ఇదంతా దిగజారిపోవడానికి కారణం ఏంటంటారు? పవర్ కరప్ట్స్ పీపుల్ అంటారు. ఇంకా పవర్ ఒకసారి వస్తే వదిలేలేము మనం ఎవరైనా. కానీ ఇట్లా దే నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ అట్లీస్ట్ కాదు. అదే ఇంకా ఇట్లాంటి మాట్లాడొద్దు ఎవరి గురించి. ఇంకా ఫ్యామిలీని ఇట్లా అందరి ముంగట చెప్పడం చాలా ఘోరంగా ఉంది. అయితే 3 క్యాపిటల్స్ ప్రామిస్ని అయితే చేయలేకపోయారు మేడం. రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ప్రామిసెస్ చాలా చేస్తారు, కానీ ప్రామిసెస్కి ఇంప్లిమెంట్ చేయడం కొంతమందికే అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదో ప్రామిస్ చేస్తారు, ఏదో చెప్పేస్తారు, అందరినీ నమ్మించేట్టు భాషణ ఇస్తారు, కానీ నిజంగా అది పాసిబులా లేదు. దానికి బడ్జెట్, దానికి మ్యాన్ పవరు అన్నీ ఆలోచన చేసి చెప్పాలి కదా. అయితే దాట్ ఈజ్ ఆల్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ప్రాక్టికల్ కూడా కాదు. మీరైతే ఒక మార్పు రావాలని ఏపీలో కోరుకుంటున్నారు, ఒక హైదరాబాద్లో ఉండి. ఖచ్చితంగా మార్పు రావాలి, అదే నేను కోరుకుంటా. మీ పేరు? నా పేరు అవినాష్ అన్న. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్గా వస్తాను సింహం అని అంటున్నాడు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్? ఖచ్చితంగా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఇది మా సేన, ప్రజల సేన అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా కాలం బట్టి కష్టపడుతున్నాడు ఆయన, 10 ఏళ్ళు బట్టి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాడు. డెఫినెట్గా అది మా జెండా, మా కళల ఎజెండా. ప్రజలు ఖచ్చితంగా దానికి ఉంటారు అండా అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు టీడీపీ పార్టీకి మళ్ళీ కొంచెం ప్రాణం పోసారని చెప్పి చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టేనా? అది ఖచ్చితంగానా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఖచ్చితంగా హోప్ పెరిగింది. లేకపోతే కొద్దిగా కష్టంగా ఉండేది. ఈసారి మటుకి షార్ట్గా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు రావచ్చు ఈసారి వైసీపీకి? వైసీపీకి ఒక 30 వస్తాయేమో అనుకుంటున్నాను. మిగిలినన్నీ మనకి కూటమికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అలాగే మనకి 5 ఇయర్స్ పరిపాలన, 2 ఇయర్స్ కరోనా తీసేసిన 3 ఇయర్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఈవెన్ 3 క్యాపిటల్స్ అవ్వచ్చు, మన పోలవరం ప్రాజెక్ట్ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ బల్లగుద్ది మరీ చెప్పాడు. సో ఎందుకు నెరవేర్చలేదంట? మన సంక్షేమ పథకాలు అందినాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అభివృద్ధి లేదు కదా, మీరు ఏం చెప్తారు? ఫస్ట్ చాలా కళలతో వేశారన్న ఆయనకి. నాకు తెలిసిన ఊర్లో అందరూ వైసీపీకి వేశారు, అందులో తప్పులేదు. ఆయన ఎవరో కొద్దిగా డిస్ట్రాక్ట్ చేసినట్టున్నాడు. ఓన్లీ సంక్షేమం అని అనుకుంటే భావితరాలు ఏమీ సాధించలేవు. భావితరాల గురించి ఆలోచించుకుంటే సంక్షేమం, అభివృద్ధి 2 ప్యారల్గా నడుస్తేనే ఎప్పుడైనా జీవితం ఉంటుందన్న. అన్నీ ఒకే దారిలో పెట్టకూడదు. సో అది ఆయన మర్చిపోయాడు. అందుకనే ఈసారి తప్పిస్తారనుకుంటున్నాను. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా, రాయితో కొట్టారు. సేమ్ లాస్ట్ టైం ఎలక్షన్లో కోడికత్తి డ్రామాలా ఈ రాయి కూడా క్రియేట్ చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. మీరు ఏమంటారు దాన్ని? అది అయ్యి ఉండొచ్చు, బట్ డెమోక్రసీలో ఎప్పుడైనా కొట్టడం అది తప్పు. ఇలాంటివి ఎక్కువ జరగడం అన్నది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా ఆగితే బాగుండు అని అనిపిస్తుంది. అలాగే రీసెంట్గా కాదు, ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి సునీత గారు పోరాడుతున్నారు, వైఎస్ సునీత అమ్మగారు, అలా నాన్నగారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఎందుకని ఇప్పటి వరకు దానికి న్యాయం చేయలేకపోయారు? అది మనకి అంత తెలియదన్న, బట్ న్యాయం జరిగితే బాగుండు. న్యాయం ఏదైతే అది కరెక్ట్గా జరిగితే బాగుండు. అలాగే వైసీపీలో కొంతమంది బూతుల మంత్రి ఉండేవారు మొన్నటిదాకా 4. కొడాలి నానిగారు అవ్వచ్చు, మనకి పెన్ని నానిగారు అవ్వచ్చు, కుమార్ యాదవ్ గారు అవ్వచ్చు. ఎందుకు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారైనా ఓడిపోతామని భయం పట్టుకుందంట? అది నాకు తెలియదు కానన్నా, మన సంస్కృతిలో ఎలాంటి బూతులు రాజకీయం ఎప్పుడూ లేదు. మన ఆంధ్రాలో చాలా మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. అది లేకుండా వాళ్ళకి ఎలాగో మంచి నాయకులే. సో అది లేకపోయినా వాళ్ళని మంచి పనులు చేసి ఆదరిస్తారన్న. అది తగ్గించుకుంటే మంచిదని అనుకుంటున్నాను. నెక్స్ట్ భావి తరాలకు మనం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ఎంత మెజారిటీ వస్తుంది సార్? ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ రావాలని బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నెగ్గుతారు. జై జనసేన. అలాగే మన లోకేష్ గారు ఈసారి ఎమ్మెల్యేగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మంగళగిరి నుంచి? ఆయన కూడా నెగ్గుతాడని అనుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి. 5 ఇయర్స్ పరిపాలన ఏముంది బ్రో, అసలు జస్ట్ అవి పంపించాడు. బట్ ఒకటే చెప్తున్నా, అసలు మేము ఆంధ్ర వాళ్ళం కదా, ఇక్కడికి వచ్చి మనం చేయాల్సిన అవసరం ఏముంది? మా ఇంట్లోనే, మా దగ్గర విజయవాడలోనో లేదా రాజమండ్రిలోనో లేదా తిరుపతిలోనో వైజాగ్లో చేసుకునేవాళ్ళం.
ఇక్కడికి వచ్చి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఒక్కటి లేదు. ఒకసారి విజయవాడ టు అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి, తెలుస్తుంది మీకు. కూచిపూడి టు అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి. అసలు నేషనల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు కానీ అది కూడా మోడీ వేయడం వల్ల, లేకపోతే ఇంకా బీహారే. వైసీపీకి నేనైతే 10 అనుకుంటున్నాను అంతే. ఈసారి కూటమి వచ్చింది, 20 సీట్లు జనసేన. నెక్స్ట్ 5 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ సీఎం, అంతే కదా. ఫస్ట్ ఆయనే అధికారం రాలేదు, ఆయనకే క్యాలిక్యులేషన్ లేదు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఏం చెప్తాడు? ఆయన ఖచ్చితంగా విన్ అవుతాడు కూటమి బలం వల్ల. జనసేన కార్యకర్తలు కూడా మేము లోకేష్ గారికే సపోర్ట్ చేస్తాం. దాని మీద ఐడియా లేదన్నా. కాకపోతే మేము గుడివాడ దగ్గరే ఉంటాము. గుడివాడ అసలు ఏం అభివృద్ధి లేదన్న. బస్ స్టాండ్లో వాటర్ వస్తే ఇది సగం మునిగిపోవడం తప్ప ఏముండదు. నేను 20 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఏముంది గుడివాడలో సరైన ఏం లేదు. అవనిగడ్డ బుద్ధప్రసాద్ అయితే 30,000 మెజారిటీ కొడతామన్నాం ఖచ్చితంగా. జనసేన ఆయన జాయిన్ అవ్వడం మాకు చాలా బలం ఇచ్చింది. అవనిగడ్డలో జనసేన అభ్యర్థి ఎవరు లేరు. ఆయన రావడం వల్ల బలంగా ఇంకా పుంజుకుంది. మార్పు రావాలి. భావితరాల కోసం జనాలందరూ ఒకసారి ఆలోచించి చెయ్యాలి. పంచిపెడితే ఏమీ రాదు, క్రియేట్ చేస్తే వస్తుంది. 3 రాజధానులు ఆయన చెప్పడం 3 రాజధానులు అన్నాడు అని లాస్ట్కి ఒకటే కదా, ఒకటి కూడా చెప్పట్లేదు, చేయలేదు. మాకు సిగ్గుగా ఉంది అసలు ఆంధ్రగా ఇక్కడ చెప్పుకోవడం. అదే ఎవరన్నా రాజధాని ఏంటని అడిగితే అసలు చాలా మొహం చాడేసినట్టు ఉంటుంది. ఒకటి చాలన్నా, ఒకటి చాలు. ఎందుకు సెంటర్లో పెట్టుకుంటే అందరూ వస్తారు. అమరావతి 10 ఏళ్ళ నుంచి పీకింది ఏమీ లేదు, అక్కడే ఉన్నాము. ఇదేమో వెళ్ళిపోతుంది ఇలా, బాధగా ఉందన్న అంతే. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసే ప్రజలకైతే ఖచ్చితంగా ఆలోచించి వేయండి. జై జనసేన. సార్ మీ పేరు సార్? నా పేరు గురురాజ్ అండి. మనకు ఆల్రెడీ ఏపీలో అయితే ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది సార్. ఒక పక్కన ఎన్డీఏ కూటమి వస్తుంది, ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తా అన్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన మీరు ఏం చూసారు సార్ అసలు? అంటే ఇప్పుడు ఎట్లంటే, ఇప్పుడు మేము అన్ని రంగాల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ అక్కడ అన్ని దిక్కులా నడుస్తూ ఉంటుంది. ఎస్, అంటే ఇక రాజకీయం అనేది కొంతవరకు మాకు అవగాహన ఉంటుంది. బట్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఏంటిదనంటే ఒరిజినల్గా డిబేట్ టాక్ నడుస్తుంది. అంటే కొంతమంది ఏమో బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు మరి కొంతమంది ఏమో కొంచెం సిటీలో డెవలప్మెంట్స్ అవ్వలేదు అని, మరి కొంతమంది ఏంటిదనంటే ఈ రాజధానిల కన్ఫ్యూజ్ అదొకటి ఉంది అని, తర్వాత బాబు వస్తే అమరావతి దగ్గర రాజధాని చేస్తారు అని, తర్వాత మనకు కొంతమంది ఏంటిదంటే అవుట్స్కట్లకి వెళ్ళే వరకంటే ఈ మన కొంత అంటే ఈ కొన్ని పథకాలు అమ్మఒడి కానీ, తర్వాత వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇలాంటి కొన్ని కొత్తవి బాగున్నాయని చెప్పి కొంతమంది మాస్ అంటున్నారు. తర్వాత మరి క్లాస్కి వచ్చేవరకంటే ఇంకొక రకంగా డివైడ్గా ఉంది. బట్ ఏది ఏమైనా కూడా గట్టి పోటీ అనేది ఉంది. ఇప్పుడు బీజేపీ, పవన్ కళ్యాణ్, తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కలవడం వల్ల కొంత గట్టి పోటీ అయితే ఉంటుంది. వాస్తవంగా ఏంటిదనంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఫేవర్గానే ఉండేది. అంటే వీళ్ళు ఏంటంటే ముగ్గురు 3 దిక్కుల పోటీ చేస్తే కొన్ని విడిపోయేటి. బట్ ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేయడం వల్ల ఇక కొంతవరకు ఏంటిదనంటే స్టాండర్డ్గా గట్టి పోటీ అయితే ఉంది. బట్ ఒరిజినల్గా ఈరోజు ఉన్నటువంటి ఆన్ డేట్ సిచ్యువేషన్, అంతకుముందు అక్కడ 1 సైడ్ అన్నారు, ఇక్కడ 1 సైడ్ అన్నారు, ఇలా మొత్తం తిరిగితే ఇప్పుడు ఆన్ డేట్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏ నాయకుడు కూడా ఇది గెలుస్తుంది అది గెలుస్తుంది చెప్పలేడు. ఇద్దరికి మాత్రం పోటీ అయితే చాలా టఫ్ ఉంది. సంక్షేమ పథకాలు అయితే అందే సార్, అభివృద్ధి అయితే ఏం జరగలేదని చెప్పి చాలామంది ప్రజలు అయితే అంటున్నారు. అసలు మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మనకేంటంటే తెలుస్తుంది, అదే చెప్తున్నాను కదా నేను.
ఇప్పుడు కొంతమంది ఏంటిదనంటే ఆన్ డేట్లో డబ్బులు ఆల్రెడీ వీళ్ళకి కొన్ని వస్తున్నాయని, కొన్ని ఏంటిదనంటే సంక్షేమ పథకాలు కొన్ని అంటే మిగతాయి మాకు రాలేదు అని, ఆ తర్వాత కొంతమందికి ఏంటిదనంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆన్ డేట్లో జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళకు రావట్లేదు అని, కొంతవరకు ఏంటిదంటే పబ్లిక్ అయితే ఆన్ డేట్లో పడుతున్నాయని. ఇక వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటరీ వ్యవస్థ కూడా మాకేంటంటే ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు కాబట్టి చక్కనైనటువంటి సర్వీస్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు అని అంటే వాళ్ళ చేతిలోకి వాలంటరీ వ్యవస్థలోకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి 50 కుటుంబాలు. కాబట్టి ఏంటిదనంటే వాళ్ళు చెప్పిందే వేదం, మేము బయట ఎక్కడన్నా చెబితే మళ్ళీ మాకు ఎక్కడ టార్చర్ ఉండి మాకు ఏదైనా పథకాలు ఆగిపోతాయేమో, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము ఎంత చెబితే అంతే అనే అహంకారంతో ఉన్నారని మరికొంతమంది. అంటే ఎందుకనంటే జనరల్గా అన్నీ తిరుగుతూ ఉంటాం కాబట్టి కొంతమందికి ఏమో వాలంటరీ వ్యవస్థ బాగుంది అని, మరికొంతమందికి ఏంటంటే అదే టార్చర్ మొదలైందని చెప్పి 2 విధాలుగా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హృదయంలో ఉంటుంది ఎవరికి వేయాలనేది. ఇప్పుడు మనకంతా కూడా తారుమారు అయిపోతూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం. బట్ ఏది ఏమైనా కూడా రెండింటికి మాత్రం టఫ్ పోటీ అయితే 100% ఉంటుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చు ఆయనకి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏదైతే పోటీ చేస్తున్నారో జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఏంటిదంటే ఎంత మెజార్టీ అని అనుకుంటున్నారు, కానీ చాలా టఫ్ ఉంటుందండి, అంత ఈజీగా అయితే లేదు. ఓకేనా, టఫ్ ఫైట్ అంటే ఉంది, గట్టిగా అయితే పోటీ అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో ఓట్లు వేసేస్తారు అనేది మాత్రం అది కరెక్ట్ అయినది కాదు. ఇప్పుడు ఎందుకనంటే పొలిటికల్లో 100% పవన్ కళ్యాణ్ కూడా కష్టపడాల్సిందే. ఇక్కడ ఏంటిదనంటే ఎవరు స్టారు ఎంత స్టారు అనేది కాదండి, ఎంత పెద్ద మల్టీబిలియనర్ కోటేశ్వరుడు ఇవన్నీ కాదు, పబ్లిక్కి ఎవరు సేవ చేస్తున్నారు అనేది ఇంపార్టెన్స్ వస్తుంది. కాబట్టి ఏంటిదనంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కంటే ఎక్కువ ఇప్పుడు కొంత పబ్లిక్లోకి వెళ్ళాడు. గతంలో ఏంటిదనంటే ఏదో పై నుంచే చేశారు, ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళి కలవడం చేయడం, వాళ్ళు ఒక పర్సన్గా వీళ్ళు కూడా కలిసిపోవడం, అది కొంతవరకు ప్లస్ అవుతుంది. బట్ ఏది ఏమైనా గట్టి పోటీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటిదనంటే మాకు 1,00,000 మెజారిటీ వస్తుంది వీళ్ళన్నీ ఏంటంటే ఈ ఊహాగానాల్లో ఉంటే మాత్రం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు. బట్ ఖచ్చితంగా ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అతను కష్టపడితే నిజంగా అతను అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ కూడా రావచ్చు. బట్ ఇప్పుడు ఏంటిదంటే అతని మీద డిపెండ్ అయి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్లోకి వెళ్ళడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటిదంటే నిజంగా గట్టి కష్టపడితే మాత్రం మంచి మెజార్టీ వస్తుంది. ఓకేనా, మంగళగిరి నుంచి లోకేష్ గారు విజయం సాధిస్తారా సరే సార్? ఇక లోకేష్ గారిది కూడా అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మాకు వచ్చేటువంటి అంటే ఇప్పుడు మన తెలంగాణలో మా దగ్గర హైదరాబాద్కు వచ్చేటువంటి రిజల్ట్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మేము ఏంటంటే వినడమే, అంటే వారి నుంచి వీరి నుంచి. ఓకేనా, బట్ ఏది ఏమైనా లోకేష్ గారికి అయితే బాగానే ఉంది, అంటే గెలుస్తాడు అనే ఒక ఇదైతే వచ్చింది. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా సార్ గులకరాయితో, అది కావాలని చేసి అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పాలన చేశారని చెప్పేసి అంటున్నారు. కాదు కోడికత్తి డ్రామాలాగా ఇది కూడా ఎలక్షన్స్ ముందు ఒక స్టంట్ అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? అంటే జనరల్గా ఎలా ఉంటుందని అంటే అంటారు, కానీ అది కొంతవరకు వాస్తవాలు కాకపోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరు కూడా ప్రాణం మీదకి తెచ్చి చనిపోయిన తర్వాత వారికి పదవులు ఎందుకు? ఓకేనా, కాబట్టి ఏంటిది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అతనికి కొట్టారు, కరెక్ట్గా కనురెప్ప పైన తగిలింది, అదే కంటికి తగిలితే ఎవరన్నా గుడ్డోడై రాజకీయం చేయాలనుకుంటారా? ఓకేనా, బట్ అది కాకపోవచ్చు. ఓకేనా, బట్ ఏది ఏమైనా ఇప్పుడు ఎట్లుంటుందని అంటే ఒక పరిపాలన అనేది చేస్తున్నప్పుడు అంటే జనరల్గా ఏంటిదనంటే ప్రతిపక్షం కాకుండా అధికార పక్షం నుంచి కూడా వ్యతిరేకతలు ఉంటాయి. అధికారం పక్షం కూడా అందరికీ న్యాయం చేయకపోవచ్చు. ఓకేనా, ఎవరికి న్యాయం జరిగిందో వాళ్ళు బాగుండొచ్చు, బట్ న్యాయం జరిగని వాళ్ళు వాడే కూడా రెబల్ అవ్వచ్చు. ఓకేనా, బట్ ఏది ఏమైనా అది ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు కాబట్టి వాస్తవాలు వస్తాయి. బట్ దానివల్ల అంటే అది ఇది కోడికత్తి లాంటిది ఇది ఇంకోటి అనేది బట్ జనరల్గా అయితే అనుకోవట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. బట్ అలాగని చెప్పి ప్రతిపక్షాలు కూడా వారి వంతు వాళ్ళు మామూలుగా పోటీ ఇవ్వట్లేదు. కాబట్టి ఏంటిదంటే 2 విధాలుగా ఓకేనా, అంత ఈసారి రిజల్ట్ అయితే
అంత ఆషమాషిగా ఉండదు. ఓకేనా, చాలా ప్రతి అడుగున ఎవరు గెలిచినా ఎవరు వచ్చినా తక్కువ ఓట్ల మెజారిటీతో అయితే వస్తారు. వాలంటీర్లు మొన్నటి వరకు దూషించిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే 10,000 శాలరీ చేస్తారని చెప్పేసి అంటున్నారు సార్. ఎందుకంటారు ఇదంతా ఎలక్షన్ స్టంట్ అంటారా? బహుశా ఇప్పుడు రాజకీయంలో అది అయ్యుండొచ్చు. ఓకేనా, ఫస్ట్ అతను అట్లా అనకూడదు, బట్ అనకూడనిది ఇక తను ఏంటిదనంటే అన్నాడు అని అంటే ఇక మనకు అది ఒక మంచి దిక్కు నుంచి అనొచ్చు, చెడు దిక్కు నుంచి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది చాలా బాగుంది అని చెప్పేసి మామూలుగా బయట టాక్. ఓకేనా, ఎందుకనంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అన్ని ఏరియాలు వస్తే చాలా బాగుంటుంది, అంటే ప్రజలకి చాలా ఈజీ అయినటువంటి సర్వీసు అని అనుకుంటున్నారు. కానీ ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మంచి సర్వీస్ ఇచ్చిండొచ్చు గాక, ఓకేనా, చాలా బ్రహ్మాండమైనటువంటి సర్వీస్. మరికొంతమంది ఏంటంటే దాన్నే బూచిగా చేసి నేనే నీకు ఇచ్చేది నీ ఇంటిని పరిపాలిస్తున్నటువంటి రేంజ్లో వాళ్ళ బిల్డప్లు కొట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటిదంటే నాకు మీరు ఏమన్నా అన్నా, ఓకేనా, నా మాట మీరు ధిక్కరించిన మీ ఇంటికి ఏ పథకాలు రావు, మొత్తం నేనే ఇవ్వాలనే ధిక్కారం ఉంది. బట్ అదర్వైజ్ ఈ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక్కటి దాన్ని అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చర్య తీసుకుంటే మాత్రం వాలంటరీ వ్యవస్థ మంచి వ్యవస్థనే. ఎందుకనంటే ఇప్పుడు అధికారుల దగ్గరికి పోకుండా వస్తుంది, కానీ వీళ్ళ ధిక్కారం ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఇక ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక గవర్నమెంట్ అనేది జనరల్గా ఎవరు సర్వీస్ చేస్తారు, ఎక్కడి నుంచి ఓట్లు వస్తాయి, ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్లో ఏంటిది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టు అంటే డివైడ్ ట్రాక్ ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ తను వద్దనుకున్నాడు. మరికొంతమంది మంచి సర్వీస్ ఇచ్చినప్పుడు అరే ఆ ఓట్లను ఎందుకు పోగొట్టుకోవాలని చంద్రబాబు నాయుడు అనిండొచ్చు. ఓకేనా, ఏది ఏమైనా ఈ వాలంటరీ వ్యవస్థని కూడా కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కొంత గవర్నమెంట్ తీసుకోవాలి. వారి మీద ఎవరన్నా పర్సన్ని పెడితే మంచిదే. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ అది పెట్టడం వల్ల ఓట్లు పడతాయి, అది తీసేస్తే ఓట్లు పడవు అనేది కాదండి. ఎందుకనంటే ఎవరికి ఉండేటువంటి ఓట్లు వాళ్ళకు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు బీజేపీకి ఉండేటువంటి సపరేట్ ఓట్లు కొన్ని ఉంటాయి, ఓట్ బ్యాక్. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉండే కొన్ని ఓట్లు వాళ్ళకి ఉంటాయి, చంద్రబాబు నాయుడుకి ఉండే ఓట్లు ఉంటాయి, టీడీపీకి ఉండే ఓట్లు ఉంటాయి. ఓకేనా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్గా తనకు ఒక ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఏంటంటే చాలా టఫ్ అయితే ఉంటుంది. కేసీఆర్ గారు కూడా 2 రోజుల క్రితం కమెంట్ చేసేస్తారు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడని. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందనంటే ఇప్పుడు జనరల్గా మీడియా రంగంలో ఎలా ఉంటుందనంటే ఒక చిన్న పాయింట్ చెప్పిన ఇప్పుడు అడుగుతారు మీరే, ఇరికిస్తారు మీరే. ఓకేనా, మీడియా రంగం అంటే మామూలుగా ఉండదు. ఎవరికి వెళ్తారు అది కూడా చెప్పలేవా అని అంటారు. ఓకేనా, చెప్తే ఇలా చెప్పావు కదా అంటారు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు అని అంటే అక్కడ అంటే టఫ్ అయితే ఉంది అంటే ఫైనల్గా ఏది వస్తుందని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, అది చివరి వరకు మరి ఉంటుందా లేదా అనేది కూడా అన్నాడు. ఓకేనా, కాబట్టి ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందనంటే ఇక్కడ కేసీఆర్ గారు చెప్పారు అది ఓటు వేయాలి అని, లేదు అనుకుంటే ఇంకొకరు చెప్పారు వేయకూడదు అని, ఇదైతే మనకు ఉండదు. ఓకేనా, జనరల్గా పబ్లిక్లో ఒక పబ్లిక్ నాడి అనేది ఎలా ఉంటుంది అని అంటే పరిపాలన. ఓకేనా, జనరల్గా ఎలా ఉంటుందనంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్గా చేశారు. కాబట్టి ఏంటిదంటే కొత్తది వస్తే ఇంకా బాగుంటుంది అనే మార్పు వస్తే బాగుంటుంది అని ఇప్పుడు కాంగ్రెస్ వారికి అందరికీ కూడా జేజేలు పలికారు. బట్ ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే మార్పిడి రావచ్చేమో. ఓకేనా, ఇప్పుడు ఏంటిదంటే ఒక గవర్నమెంట్ అనేది చేస్తున్నప్పుడు ఇంకా ఈ పథకాల కంటే ఇంకా ఇది ఇంతకంటే మంచి సర్వీస్ వేరే వాళ్ళు ఇస్తారని వారి ఊహలు ఉండొచ్చు. ఓకేనా, లేదు ఇదే గవర్నమెంట్ కంటిన్యూగా ఉంటే మనకు పథకాలు కంటిన్యూ అవుతాయి, మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఇస్తుందో లేదనే ఒక భయము ఉంటుంది. కాబట్టి ఏంటిదనంటే ఏది ఏమైనా జరగబోయేటువంటి ఎలక్షన్లో ఇప్పుడు మాకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారంగా సర్వే ప్రకారంగా టఫ్ ఉంది. బట్ ఏది ఏమైనా ఇక కొంత ఫేవర్ అయితే జగన్కి ఉండింది, జగన్కి చాలా ఫేవర్గా ఉండింది. బట్ కూటమి అన్ని కలవడం వల్ల గట్టి పోటీ ఇస్తున్నాయి. బట్ అదే చెప్తున్నాం, ఇప్పుడు జనాల్లో ఏంటిదనంటే డిబేట్ ఆకుంది. ఇప్పుడు మరీ లో మిడిల్ క్లాస్లోకి వెళ్ళే వరకంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు కానీ అతను ఇచ్చేటి కానీ బాగా ఎక్కుతున్నాయి. కొంచెం అదే మనకు పైన కొంచెం క్లాస్కి సిటీకి వచ్చే వరకంటే
వీళ్ళకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఇంకా జీతాలు రాకపోవడము కొన్ని వర్కులు అవ్వకపోవడము ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఏది ఏమైనా డివైడ్ అయితే ఉంది. అంటే వీరా వారా అనేది తక్కువ మెజారిటీతోటే రావడానికి సోర్స్ ఉంటుంది. సార్ మీ పేరు? నా పేరు రామారావు. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహంలో వస్తానని అంటున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అసలు అభివృద్ధి జరిగిందంటారా? సంక్షేమ పథకాలు అందరికీ అంటారా? మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు చేయటం మంచిదే, కానీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఎంత వస్తుంది, ఎంత ఖర్చు చేయాలి అనేది లేకుండా అప్పులు ఎక్కువ చేసి వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం అనేది ప్రజలకి అభివృద్ధి అనేది పూర్తిగా నశించింది. అలాగే 3 రాజధానులు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు సార్ అసలు? ఆ ప్రాజెక్ట్ గురించి అంత నాకు తెలియదమ్మా. అలాగే అమరావతి 3 రాజధానుల గురించి? అమరావతి 3 రాజధానులు అనేది ఆయనకి విశాఖ చేయాలని, వైజాగ్ చేయాలని అనుకున్నప్పుడు ఆయన వైజాగే చేసేసి ఉంటే ఈ పాటికి అట్లీస్ట్ వైజాగ్ అని చెప్పుకోవడానికి ఉండేది. ఎటు కాకుండా అయింది. ఎన్ని సీట్లు వస్తారు సార్ వైసీపీకి? ఏమో అంతా 50-50 అని అంటున్నారు. ఎక్కువ వీకర్ సెషన్స్ అందరికీ జగనే అని అంటున్నారు కదా. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఎన్నుకోవడమే మంచిది. అలాంటి వ్యక్తి ఉత్తముడు, అధర్మం అన్యాయం తెలియనివాడు, నీతిమంతుడు, ధర్మం తెలిసినవాడు, అలాంటి ఆయన ఉండాలి. మరి లోకేష్ గారు మంగళగిరి నుంచి ఈసారి ఎమ్మెల్యేగా విన్ అవుతారంటారు సార్? లోకేష్ గారిని లాస్ట్ టైం ఓడగొట్టడమే అక్కడ ప్రజలు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు ఆయన నెగ్గితే అక్కడ ప్రజలు నెగ్గించుకుంటే వాళ్ళకి మంచిది. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగింది కదా సార్. లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలకి ఇది కూడా డ్రామా అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? అది నాకు అంత తెలీదమ్మా. అలాంటి కాంట్రవర్సీలు కదా, మనకేం తెలుస్తాయి సార్? మీరు చెప్పండి సార్. నా పేరు శ్రీధర్ అమ్మ. ఎలక్షన్ వాతావరణం అయితే బాగా టైట్గా ఉందంటున్నారు. 50-50 ఛాన్సెస్. ఎవరికి వచ్చినా కూడా బాగా థిన్ మార్జిన్ తోటి గెలుస్తారు. 100 సీట్లు 95 అని అంటున్నారు. బట్ అది ప్రజలు ఏ రకమైన మ్యాండేట్ ఇస్తారని చూడాలి. మరి అంత విద్యావంతులు ఉన్నారు, వీకర్ సెక్షన్ ఉన్నారు, అన్ని రకాలు మిక్స్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ అల్టిమేట్గా మరి జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాల దృష్టిలో మరి పెట్టుకుని మరి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతున్నారనేది చూడాలి. అందరికీ ఆసక్తికరంగానే ఉంది ఈ విషయం మీద. బట్ ఏది జరిగినా స్టేట్ మంచి కోరుకునే డెసిషన్ తీసుకోవాలి. అది రాష్ట్రం ఏ రకంగా బాగుపడుద్ది, ఎవరు వస్తే బాగుపడుద్ది అనేది ఇంకా ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనేది జనాలే తేల్చుకోవాలి. ఇంకా సంక్షేమ పథకాలు అయితే అందే సార్. అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకు సార్ ఇలా అసలు ఏపీ అంత వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, మరి యువకులకి మరి రిప్రజెంటేటివ్గానే ఎన్నుకున్నారు అనుకుంటున్నాను జనం 19లో. మరి ఎక్కడ ఆయన మిస్లీడ్ అయ్యాడు, ఎక్కడ మరి ఆయనకి ఇచ్చిన అడ్వైజులు సరిగ్గా లేవా, లేకపోతే మరి ఆయన స్వయంకృతాత్మ కానీ మరి ఎక్కడో కొంచెం అడ్మినిస్ట్రేషన్ అయితే గాడి తప్పినట్టు అనిపిస్తుంది మరి కొన్ని విషయాల్లో. అది ఎందువల్ల జరిగిందనేది మరి మనకి పూర్తి వివరాలు తెలియదు. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు బెనిఫిషరీస్ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు వీకర్ సెక్షన్లో కానీ ఇంకో రకంగా. కానీ ఆ జరిగిన లబ్ధి వాళ్ళకి లాంగ్ టర్మ్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ఉపయోగపడేటట్టు చేస్తుంటే బాగుండేది. ప్రతిరోజు ప్రతి నెల వేస్తున్నాం, అది భోజనం చేయండి మర్చిపోండి, మళ్ళీ వచ్చి నెల వేస్తాం అనే ధోరణిలో తీసుకెళ్తే ఎలా బాగుపడతారు జనం? వాళ్ళు ఒక రకమైన బద్ధకానికి, ఒక రకమైన సోమరిపోతనానికి అలవాటు పడిపోతారు. ప్రతి నెల మీకు పని చెప్పి నువ్వు ఏదో రిపోర్టర్గా పనిచేస్తున్నారు, నువ్వు ఖాళీ కూర్చో ఇంట్లో జీతం ఇస్తానంటే ఏమవుద్ది? నువ్వు మర్చిపోతావు. నేను వచ్చే 3 నెలలకి మైక్ పట్టుకోవడం, మైక్ ఆన్ చేయడం కూడా మర్చిపోతారు మీరు. అలాగా వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి కదా. దానికి స్కిల్ డెవలప్మెంట్ చేయి, ఏమన్నా వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకో, సెల్ఫ్ డెవలప్మెంట్కి, సెల్ఫ్ బిజినెస్లు పెట్టుకోవడానికి ఏదైనా అప్పు ఇవ్వండి, తక్కువ వడ్డీకి ఇవ్వండి, కొంత రైతు ఇవ్వండి. అలా తప్ప నువ్వు ఇంట్లో కూర్చో నేను అమ్మ ఒడేస్తాను, బొమ్మ ఒడేస్తాను, అవి తినేయి. ఆ అమ్మఒడి నిజంగా స్కూళ్ళకి వెళ్తుందా, తల్లిదండ్రులు తింటున్నారా, పిల్లలకు ఉపయోగపడుతుందా, ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ప్రాపర్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్ ఇచ్చిన పర్పస్కి సర్వ్ అవుతుందా లేదా అది చూసేవాళ్ళు ఎవరున్నారు, మానిటర్ చేసేవాళ్ళు ఎవరున్నారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా స్కూళ్ళల్లో పరిస్థితి ఎలా ఉందో తెలీదు. డెవలప్ చేశారంటున్నారు కదా సార్ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా. డెవలప్ చేసామంటున్నారు కానీ మరి అంత క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తుందా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వీళ్ళకి ధీటుగా? మరి ఎందుకు మరి పేపర్ల నిండా చైతన్య నారాయణ కనపడుతున్నాయి, ర్యాంకులు వేయట్లేదే? ప్రైవేట్ స్కూల్లో వేయాలి కదా. మరి మేము కూడా సాధించామని గవర్నమెంట్కి డబ్బులు లేవా యాడ్ చేయడానికి? మరి ప్రతిభ ఉంటే స్కూళ్ళల్లో
మరి అవన్నీ పబ్లిసిటీ చేసుకోండి మరి. ఇలాంటి ఉండాల్సిన డబ్బులు ప్రచారం లేదంటారు. అదే కదా మరి. సో కాబట్టి నిజంగా మరి స్టూడెంట్స్ బాగా ఫేర్వెల్ చేస్తుంటే పబ్లిసిటీ తీసుకోవాలి కదా, టీవీలోని చాలా పేపర్లు నిండా. మీరు ఒక రాజమండ్రి వాసిగా మార్గాన్ని భరత్ ఈ 5 సంవత్సరాల మాటలు తప్ప పని లేదని చెప్పేసి రాజమండ్రి ప్రజలే అంటున్నారు సార్, మీరేమంటారు? యాక్చువల్గా నేను రాజమండ్రి సొంతూరు అయినా నేను సెటిల్డ్ హైదరాబాద్ కాబట్టి ఎప్పుడు వెళ్తుంటాను, కానీ నెలకోసారి యాక్చువల్గా పొలిటికల్. కానీ భరత్ కూడా యంగ్స్టరు, నాకు బాగా పర్సనల్గా తెలిసి ఆయన. అయితే ఆయన కూడా డెవలప్మెంట్ చేశాడని వైఎస్ఆర్ వాళ్ళు చెప్తున్నారు. మరి టీడీపీ వాళ్ళ దృష్టిలో ఆయన చేయలేదో మరి నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఓకే, అనుకున్న స్థాయికి జరగకపోయి ఉండొచ్చు, కానీ ఏదో మా కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే ఆయన ఏదో ఫ్లైఓవర్, ఇది మోరంపూడి ఫ్లైఓవర్ అని కొన్ని సాధించాడని విన్నాను నేను. వాటికి కొంచెం సెంటర్ నుంచి ఫాలోఅప్ చేయడం కానీ, మనిషికి అయితే కొంచెం ఒక ఇది ఉందనిపించింది నాకంటే. అంత ఏమీ ఊరికే టైంపాస్ చేసే మనిషి అయితే కాదు, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసే తెలివితేటలు, చురుకుతనం ఉందని నేను అనుకుంటున్నాను. అది ఆయన బ్యాచ్ని కూడా పెంచి పోషిస్తానని చెప్పేసి అన్నారు కదా సార్, అది ఎంతవరకు? బ్లేడ్ బ్యాచ్కి ఆయనకి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, అంతవరకు నాకు డీటెయిల్స్ తెలీదు. బట్ ఇప్పుడు ఆదిరెడ్డి వాసు అన్న ఆయన కూడా యువకుడే మరి ఇప్పుడు నిలబడుతున్న ఆయన. సో చౌదరి గారు వెరీ సీనియర్ పొలిటీషియను, సీజన్డ్ పొలిటీషియను, దానికి ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. నాకు బాగా ఆప్తుడైన, బాగా తెలిసిన వ్యక్తి చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈసారి గెలుస్తారని అనుకుంటున్నాం. గెలుస్తారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతగా ఆయన సర్వీసెస్ గుర్తించాలంటే ఈసారి ఖచ్చితంగా ఒక కీలకమైన స్థానం ఆయనకి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరం. మీరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాలి ఆయన, ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఈసారి 83-84 వస్తాయి ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్కి. కాబట్టి భగవంతుడి దేవాలు ఇంకా ఓపుకుంటే చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికే ఇట్ ఈస్ టైం దట్ చంద్రబాబు నాయుడు రియలైజెస్ అండ్ ఆయనకి సముచిత స్థానం కల్పించేస్తే ఆసనం అయిందని నా ఉద్దేశం. పక్కనే ఉన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఎంతవరకు మెజార్టీ రావచ్చు ఆయన? నాకు పిఠాపురం మీద పెద్ద ఐడియా లేదమ్మా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆల్రెడీ సార్ రామారావు గారు చెప్పినట్టు సౌమ్యుడు, మేబీ కొంచెం ఆయనది ఒక ఐడియాలజీ అంటూ ఉంది. అయితే ఒక అవకాశం ఇస్తే, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది కృష్ణులు చూసేసాము, ఇంకో కృష్ణుని కూడా చూసే అవకాశం ఇచ్చేస్తే తేలిపోద్ది కదా ఆయన సత్తా ఏంటో, ఆయన దృక్పథం ఏంటో, ఆయన ప్రజలకు ఏం చేయదలుచుకుంటున్నాడో అది కూడా తెలిసిపోద్ది కదా. ఒక టర్మ్ ఇస్తే ఉత్సాహపడి వచ్చాడు కాబట్టి 2-3 సార్లు అన్నగారికి ఇచ్చారు అవకాశం, తమ్ముడు కూడా ఇచ్చేస్తే తెలిసిపోద్ది కదా. అది మంగళగిరి నుంచి విజయం సాధించే అవకాశాలే మెండుగా బాగా ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గెలవలేకపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రజలు చేసిన పొరపాటును గుర్తించి ఆయన ఈసారి ఎన్నుకుంటారు అని అనుకుంటున్నాను. అసెంబ్లీ ద్వారానే ఆయన మళ్ళీ మంత్రి పదవి చేపడతారేమో అనుకుంటున్నాను, టీడీపీ కనుక పవర్కి వస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే రీసెంట్గా కమెంట్ చేశారు సార్, మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే మరి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఉందేమో జగన్ గారు రావాలని. సరే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, దానికి మనం ఏం చెప్పలేము. ఉంటుందని సార్ ఏపీలో కోరుకుంటున్నారు. నేను కోరుకోవట్లా, నేను విన్నది అది, వచ్చిన ఫీడ్బ్యాక్ అది. బట్ ప్రజలు మరి ఏ క్షణాన్ని నిర్ణయం మార్చుకోవడానికి ఎంత టైం పడుతుందండి? అరగంటలో మార్చుకోవచ్చు, గంటలో మార్చుకోవచ్చు, మారిపోతుంది. కాబట్టి అది మరి ఇంకోటి, మోడీ గారు కూడా ఇప్పుడు అలయన్స్ ఫార్మ్ చేశారు బీజేపీ ద్వారా టీడీపీతో. మరి ఆయన మద్దతు టీడీపీకే ఉంటుందని అనుకుంటున్నాం మరి అలయన్స్ ద్వారా. మరి ఇవన్నీ బోల్డ్ సమీకరణలు ఉన్నాయి కదా. ఎలక్షన్ రిజల్ట్ అనేది, ఎలక్షన్ చేయడం ఒక ఎత్తు అయితే రిజల్ట్ రావడం అనేది కూడా అంతా మన చేతిలో ఉండదు. బోల్డ్ అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి, రిజల్ట్కి. ఆ టైంలో ఏమవుద్దో, బూతుల్లో ఎలా ఎలక్షనీరింగ్ చేస్తారో, ఏజెంట్లు ఎలా యాక్ట్ చేస్తారు, పోలీసు వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. కాబట్టి అది మనం హోప్ ఫర్ ది బెస్ట్ రిజల్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.